నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించిన ఆమె సీసీ రోడ్లు, ట్రైన్లు, డివైడర్ల నిర్మాణంకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి నోచుకుని శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. యావత్ నియోజకవర్గ స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి ఒక 21వ డివిజన్ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ అభివృద్ధి నోచుకోకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్న డివిజన్ ఇది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీని మీద దృష్టి పెట్టి అన్ని అంశాల మీద ఫోకస్ చేసి దీన్ని ఒక రూపానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. స్థానికంగా మనకి డివిజన్ ప్రెసిడెంట్గా నన్నయ్య గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేపట్టి స్థానికంగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ప్రయత్నాన్ని మేమందరం కూడా చేస్తున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో ఈ సంవత్సరం పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి వాటికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పలు డివిజన్లలో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణంకు మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సర్జీరాతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. శివారు ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి నాని తెలిపారు. గత ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, చల్లా ఆంజనేయ ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో ఇప్పటికే 3 కార్యక్రమాలు పూర్తి చేశాం. ఏదైతే పెన్షన్స్ దగ్గర నుండి, అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, దీపం పథకం కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయడమే కాకుండా రాబోయేటువంటి నెలల్లోనే తల్లికి వందనం కానివ్వండి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఇవన్నీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా 2 కళ్ళుగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా మా కూటమి ప్రభుత్వం ఏమైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చామో అది ఆ వాగ్దానాన్ని కూడా ప్రజలకి అతి తొందరలో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. తల్లికి వందనంతో పాటు ఏమైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో ఉచిత బస్సు విధానం కానివ్వండి, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్ని కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుంది. గుంటూరులో అభివృద్ధిలో భాగంగా తప్పకుండా 200 కోట్లతో రానున్న 6 నెలల్లో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆల్రెడీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ పక్క చూసినా గుంటూరు నగరంలో ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మీరు గమనించండి. మేజర్గా మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పేదవాడికి ఇవ్వాలని, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ వసతి కల్పించే భాగంగా ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జడ్పీ సమావేశ మందిరంలో ఎస్సీటీలకు చేపట్టిన మాన్యువల్ కౌన్సిలింగ్ ను డీఓ రేణుక పర్యవేక్షించారు. జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్న స్కూల్స్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. సో ముఖ్యంగా ఈ టీచర్స్ అందరినీ కూడా విద్యా సంవత్సరం మొదట్లోనే అన్ని విధాలుగా పిల్లలకి అందరికీ అందుబాటులో ఉండాలి. టీచర్స్ అందరూ దానివల్లనే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవన్నీ సైమల్టేనియస్గా చేస్తూ అన్ని చోట్ల పిల్లలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కృషి చేస్తుంది. సో అలాగే మనకి డిఎస్సి కూడా సైమల్టేనియస్ జరుగుతున్నాయి. వాటి తాలూకు రిక్రూట్మెంట్ కూడా మనకి ఆగస్టు కల్లా పూర్తవుతుంది. అన్ని పాఠశాలల్లో మనకి స్ట్రక్చర్ కూడా కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యార్థులను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యా ప్రమాణాలని మొదటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చేయాలనే ఉద్దేశంతో కూడా అందరూ కృషి చేస్తున్నామండి. ఇవాళ ఎస్జిటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి. మనకి ఇవాళ 1000 మందికి మనం కౌన్సిలింగ్ పూర్తి చేయబోతున్నాము. సో మిగతావి రేపటి నుంచి మనకి 3-4 రోజుల్లో కూడా అందరినీ కంప్లీట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి కొత్త ప్లేసెస్లో జాయిన్ అయ్యేలాగా చర్యలు తీసుకోబోతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని వారు గుర్తు చేశారు. పాలకులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మేము గనక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి
గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలోనూ తెలియజేయటం అనేది జరిగింది. ఈ వాగ్దానం ఎక్కడ మొదలు జరపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారో ఈ సంవత్సర పాలన సందర్భంగా జరిగేటటువంటి సభల్లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సంవత్సరం అయినప్పుడు కూడా దాని మీద ఇంతవరకు కూడా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి రాలేదు. సిపిఐగా మాత్రం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మీరు చెప్పినప్పటికీ మరి ఆ రోజు భవన నిర్మాణానికి మెటీరియల్ అంతా కూడా తక్కువ రేటు ఉంది కాబట్టి ఈ రోజున పెరిగిన కంకర, ఇసుక, గ్రావెల్ మరి ఇవన్నీ కూడా పెరిగిన కారణంగా 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలని ఎస్సీటీలకు మాన్యువల్ గా బదిలీ కౌన్సిలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జడ్పీ మీటింగ్ హాల్లో విద్యాశాఖ చేపట్టిన ఈ ప్రక్రియ పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయ సంఘాల పోరాటాన్ని గుర్తించి మంత్రి నారా లోకేష్ ఎస్జీటీలకు మాన్యువల్ గా బదిలీ ప్రక్రియను చేపట్టడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవతరణలు లేకుండా చక్కగా ఉపాధ్యాయులందరూ కూడా సంతృప్తికరమైన వాళ్ళ ప్లేసెస్ కోరుకునే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. దీన్ని ఎస్టీయూ పరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నియమ నిబంధనలకు ట్రాన్స్ఫర్ జీవోకి నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వారుగా మంచి అన్ని ఏర్పాట్లతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిర్వహించడం ఉపాధ్యాయ సంఘంగా మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా సరే మరి ఓర్పుతో ఓపికతో మరి గ్రీవెన్స్ అన్నీ కూడా పరిష్కరించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు ప్రశాంతంగా మాన్యువల్ కౌన్సిలింగ్ను జరుపుతుంది. కాబట్టి డిఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా ఈ 3 రోజులు ఇదే విధంగా కొనసాగి మాన్యువల్ కౌన్సిలింగ్ పూర్తి చేసే విధంగా యూనియన్ పరంగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటాం. దీంట్లో ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఉద్యమాన్ని గౌరవించి ఖచ్చితంగా ఉపాధ్యాయులు కోరుకునేది పైసా ఖర్చు లేనటువంటిది, ప్రభుత్వానికి బాధ లేనటువంటిది, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం లేనటువంటి దాన్ని మేము కోరుకున్నాం. ప్రభుత్వం కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేదనుకుంటే ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండేదానికి కూడా సంసిద్ధులై ఉంటారని మేము ఏపీటీఎఫ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. ఈ మాకు వెబ్ కౌన్సిల్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా హర్షంగా ఉంది. మాకు ఏదేమైనా ఉపాధ్యాయుల యొక్క ధర్నా వల్లే మాకు ఇది సాధించగలేము. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు మాన్యువల్ కావాలని మేము కోరుకుంటాము. దీనికి ముఖ్యంగా నేను రాత్రిపూట మాకు కొంత మిస్టేక్ వల్ల కౌన్సిలింగ్ ఆగింది. అయినా మార్నింగ్ కాస్త లేట్గా సరే బ్రహ్మాండం జరిగింది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదేమైనా భవిష్యత్తులో ఈ ఉద్యమాలు ఉండాలంటే ఉపాధ్యాయులందరూ కలిసిమెలిసి చేస్తే మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రైస్తవులకు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నలుదిక్కుల సమాధుల తోట ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజసుందర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోబెలమూడి నానీలకు వినతిపత్రం అందించారు. గత 5 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. క్రైస్తవులకి ఒక సాంప్రదాయం ఉంది. బైబిల్ ప్రకారంగా చనిపోయిన వాళ్ళని ఖచ్చితంగా సమాధి చేయాల్సిందే. అందుకోసమని సమాధుల తోటలో నగరంలో 4 మూలల 4 సమాధి తోటలు ఏర్పాటు చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక 5 సంవత్సరాల బట్టి విపరీతంగా దాని మీద పోరాడుతున్నాము. ఈ విషయాన్ని ఈ రోజున మేము మేయర్ గారికి అలాగనే గుంటూరు తూర్పు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి ఇద్దరికి కూడా వినతిపత్రాలు ఇచ్చాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కదిలి క్రైస్తవులకు న్యాయం చేయాలని, మైనార్టీలకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఆ దిశగా పనిచేయడం లేదని ఏఐటీయూసీ మండిపడింది. కేంద్రం ప్లాంట్ కోసం నిధులు కేటాయిస్తే సంబరాలు జరిపిన కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ఏఐటీయూసీ నేత హనుమంతరావు ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త ఆందోళన సాగించనున్నట్లు చెప్పారు. కానీ ఇన్ని పోరాటాలు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దానికోసం మొన్న జాతీయ కౌన్సిల్లో ఏఐటీసీ జాతీయ కౌన్సిల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దాన్ని పరిరక్షించాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పేసి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఆ నిరసనలో 50 మంది కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని రేపు ధర్నాన్ని జయప్రదం చేయవలసిందని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం.
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.